మీలో ఎంతమందికి తెలుసు, వాహనాలకు ఉపయోగించే నెంబర్ ప్లేట్లు రకరకాలుగా ఉంటాయి అని, వాటిని వివిధ హోదాను బట్టి వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. 1. తెలుపు రంగు నెంబర్ ప్లేట్. సాధారణ వాహనాలకు తెలుపు నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఈ వాహనాలను కమర్షియల్ గా వాడేందుకు వీల్లేదు. తెలుపు ప్లేట్ పై నలుపు అక్షరాలు లిఖిస్తారు. తెలుపు రంగు చూడగానే అది వ్యక్తిగత వాహనమని సులభంగా గుర్తించవచ్చు. 2. ఎరుపు రంగు నెంబర్ ప్లేట్లు 2 రకాలు. అవి: 1. భారత రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ల కోసం ఎరుపు రంగు నెంబర్ ప్లేట్ ఉపయోగిస్తారు. అలాంటి వాహనాల లైసెన్స్ నెంబర్ స్థానంలో భారత ప్రభుత్వ ముద్ర ఉంటుంది. అయితే భారత ప్రధానమంత్రి కారుకు మాత్రం సాధారణ ప్రజల కార్లలాగే తెలుపు రంగు నెంబర్ ప్లేట్ ఉంటుంది. 2. కొత్త వాహనాలకు రవాణాధికారి శాశ్వత రిజిస్ట్రేషన్ కాకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తే ఇలాంటి నెంబర్ ప్లేట్లు కనిపిస్తాయి. ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ 1 నెల వరకు చెల్లుతాయి. కాకపోతే అన్ని రాష్ట్రాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను అనుమతించట్లేదు. 3. నలుపు రంగు నెంబర్ ప్లేట్. సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకిచ్చే వాహనాలకు నలుపు బ్యాక్ గ్రౌండ్ మరియు పసుపు రంగు అక్షరాలుంటాయి. విలాసవంతమైన హోటళ్ల రవాణాతోనూ ఈ వాహనాలు ప్రాచుర్యం పొందాయి. కమర్షియల్ డ్రైవింగ్ పర్మిట్ లేకుండానే ఈ కార్లను వాణిజ్యపరంగా వినియోగించుకోవచ్చు. 4. పసుపు రంగు ప్లేట్. పసుపు రంగు ప్లేట్ మీద నలుపు ఇంక్తో సంఖ్యలు రాసి ఉంటే దాన్ని కమర్షియల్ వాణిజ్య వెహికల్ అంటారు. ఇలాంటి రంగును మీరు ట్రక్ లేదా టాక్సీలకు చూస్తారు. ప్రయాణికులు లేదా సరుకులను తీసుకెళ్లేందుకు ఈ వాహనాలను ఉపయోగిస్తారు. 5. నీలిరంగు నెంబర్ ప్లేట్. విదేశీ ప్రతినిధులు, రాయబారుల వాహనాలకు నీలిరంగు నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ పై వైట్ ఇంకుతో నెంబర్ను ముద్రిస్తారు. ఆ ప్లేట్ రాష్ట్రం కోడ్ కాకుండా ప్రతినిధుల దేశ కోడ్ను సూచిస్తుంది. 6. ఆకుపచ్చ రంగు నెంబర్ ప్లేట్. ఆకుపచ్చ రంగు నెంబర్ ప్లేట్ ఉందంటే అది ఎలక్ట్రిక్ వాహనం అని గుర్తుంచుకోవాలి. ఎలాంటి కాలుష్య ఉద్గారాలు వెలువడని ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ రంగు నెంబర్ ప్లేట్ను కేటాయిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.